#ask Dr. John Watson టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. వీరా 108 డాక్టర్, నా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయి 35 days అవుతుంది. నేను డెఫినెట్గా టాబ్లెట్స్ యూస్ చేస్తేనే రిజల్ట్స్ వస్తాయా? మా డాక్టర్ 30 days తర్వాత టాబ్లెట్ ట్రైకోటాన్ సజెస్ట్ చేశారు. నా డౌట్ ఏంటంటే ఆఫ్టర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఖచ్చితంగా టాబ్లెట్స్ యూస్ చేసి తీరాలా? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నప్పుడు బేసిక్ ప్రిన్సిపల్ ఏంటి అంటే, మనము మీ స్కాల్ప్లో ఉండే పర్మనెంట్ జోన్లో ఉండే హెయిర్ని తీసుకొని ఎక్కడైతే మీకు బాల్డ్నెస్ వచ్చిందో అక్కడ ఈ పర్మనెంట్ జోన్లోంచి తీసిన హెయిర్ని ఇంప్లాంట్ చేస్తాం. ఇప్పుడు ఈ పర్మనెంట్ జోన్ నుంచి తీసిన వెంట్రుకలు ఏవైతే ఉంటాయో వాటి మీద డిఎస్టీ ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది, ఆల్మోస్ట్ నిల్ అన్నమాట. ఎప్పుడైతే ఈ డిఎస్టీ ఫ్రీ గ్రాఫ్ట్స్ని మనము ఫ్రంటల్ ఏరియాలో కానీ టాప్ ఏరియాలో కానీ ఎక్కడైతే మీకు బట్టలు వచ్చిందో ఆ ఏరియాలో ఇంప్లాంట్ చేస్తాము, ఆ ఏరియాలో యాక్ట్ అవుతున్న డిఎస్టీ రిసెప్టార్స్ కానీ ఆ ఏరియాలో పనిచేసే డిఎస్టీ కానీ వీటిని ఏ రకంగానూ ఎఫెక్ట్ చేయదు. అలా చేయకపోవడం వల్ల ఈ వెంట్రుకలు ఫాల్ అయిన తర్వాత కూడా మళ్ళీ యథావిధిగా సేమ్ లెంత్కి గ్రో అవుతూ ఉంటాయి. బట్టతలకి ఇటువంటి వెంట్రుకలు లోనవ్వవు. సో ఈ పాయింట్ మీరు క్లారిటీ తెచ్చుకోవాలి. ఇప్పుడు మెడికేషన్ ఎందుకు వాడతాము అనే దాని గురించి ఇంకొకసారి ఆలోచిద్దాం. మెడికేషన్ 2 రకాలుగా వాడతాం. మొట్టమొదటి మెడికేషన్ ఏంటి అంటే, సర్జరీ జరిగిన వెంటనే ఒక 4 days or 5 days, సమ్టైమ్స్ 7 days వరకు యాంటీబయాటిక్ కానీ బేసిక్ పెయిన్ కిల్లర్ కానీ ఇన్ఫ్లమేషన్ లేకుండా ఉండే మెడికేషన్ కానీ ఇటువంటివి ఎందుకు ఇస్తాము అంటే, ఆ ఏరియాలో సర్జరీ జరిగిన తర్వాత అదొక ప్రోటోకాల్ ప్రకారం 1 week కోసం ఇటువంటి మెడికేషన్స్ అంటూ వాడతాం, ఎటువంటి ఇన్ఫెక్షన్ రాకుండా స్కాల్ప్ హెల్దీగా హీల్ అవ్వడానికి. రెండో రకమైన మెడికేషన్ ఏంటి అంటే, మినాక్సిల్ కావచ్చు, లేకపోతే బయోటిన్ సప్లిమెంట్స్ కావచ్చు, లేకపోతే డిఎస్టీ బ్లాకర్స్ కావచ్చు. ఇటువంటి మెడికేషన్ ఎందుకు వాడతామంటే, మొట్టమొదటిది హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేయడానికి, రెండోది ఆ హెయిర్ గ్రోత్ జరుగుతున్నప్పుడు కావాల్సిన న్యూట్రియంట్స్ కానీ బయోటిన్ సప్లిమెంట్స్ కానీ ప్రాపర్గా అందడానికి, మూడోది మీకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన ఏరియాలో మీకే కనుక ఎగ్జిస్టింగ్ హెయిర్ ఉన్నాయనుకోండి, అటువంటి ఎగ్జిస్టింగ్ హెయిర్ని కనుక మనం డిఎస్టీ బ్లాకర్తో బ్లాక్ చేయలేదు అంటే ఆ హెయిర్ రాలిపోయే అవకాశం ఉంది. ఆ హెయిర్ రాలిపోయినప్పుడు ట్రాన్స్ప్లాంట్ జరిగిన తర్వాత ఆ ఎగ్జిస్టింగ్ హెయిర్ రాలిన ఏరియాలో ఖాళీ ఏర్పడుతుంది కాబట్టి చూడ్డానికి అది పల్చగా కనిపించే అవకాశం ఉంది. అలా పల్చగా కనిపించకుండా ఉండడానికి మనం ఎగ్జిస్టింగ్ హెయిర్ని కాపాడాలి. అలా ఎగ్జిస్టింగ్ హెయిర్ని కాపాడాలి అంటే డిఎస్టీ బ్లాకర్స్ వాడి తీరాలి. ఇలా ప్రతి ఒక్క టైప్ ఆఫ్ మెడికేషన్కి వాటి పర్పస్ అంటూ ఉంది. సో మీ డాక్టర్ ఎటువంటి మెడిసిన్ అయితే సజెస్ట్ చేశారో, ఎంత పీరియడ్ వరకు అయితే సజెస్ట్ చేశారో, మీ సిచ్యువేషన్కి అంత పీరియడ్ వరకు మెడికేషన్ వాడడం చాలా అవసరం.